హాయ్ నేను సతీష్. కాంట్రవర్సీలు ఒక పక్క పెరుగుతూ ఉన్నాయి, కౌంట్ డౌన్ మరో పక్క ఏమో తగ్గుతూ ఉంది. అట్లాగే ఇంకొక చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారు, అంటే ఎలాంటి రచ్చ నడుస్తూ ఉంది, ఎక్స్ కంటెస్టెంట్ల సపోర్ట్ వల్ల ఎలాంటి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, ఇవన్నీ చెప్పే ముందు మీరు ఒక కామెంట్ పెట్టేసండి. మీ సపోర్ట్ ఎవరికి? ఎక్స్ కంటెస్టెంట్లు, పాత సీజన్ల కంటెస్టెంట్లు అందరూ కూడా క్లియర్గా ఓపెన్గా మా సపోర్టు పలానా కంటెస్టెంట్కి అని చెప్తూ ఉన్నారు. మరి మీ సపోర్ట్ ఎవరికైనా కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసండి. కళ్యాణ్కి అయితే దెబ్బ తగిలింది, బట్ రిస్క్ అయితే లేదు, తలకైతే కట్టుకెట్టారు. అది సాటర్డే ఫ్రైడే ఎపిసోడ్లో మీరు చూడబోతున్నారు. అది ఇప్పటికే నేను అప్డేట్ పెట్టా జర్నలిస్ట్ అదిస్లో, ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే లైవ్ ఆపేశారు కదా, లైవ్ ఏం రావట్లేదని కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. లైవ్ మళ్ళీ సండే గ్రాండ్ ఫైనల్కి సంబంధించి 7 PM స్టార్ట్ చేస్తారు కదా. సో ఈ ఫ్రైడే సాటర్డే కూడా ఏంటంటే ఈ గ్రాండ్ ఫైనల్కి సంబంధించిన ఈవెంట్కి వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్, వీళ్ళ స్టైలిష్గా మేకోవర్ చేయడం ఇవన్నీ కలిపి ఉంటాయి కనుక వీటి నేపథ్యంలో ఆపేస్తారు, లైవ్ బంద్ చేసేసారు. వాళ్ళ ప్రిపరేషన్ అది ఉంటుంది కదా, చాలా డ్యాన్సులు ఉంటాయి, హడావిడి అంతా ఉంటుంది. మరి గ్రాండ్ ఫైనల్ 4 hours పైగా, అప్ టు 4 hours ఇట్లా ఉంటుంది. అంత గ్రాండ్గా చేయాలంటే మరి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కనుక అందువల్ల లైవ్ బంద్ చేశారు. బట్ మనకి ఫ్రైడే సాటర్డే ఎపిసోడ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఎవ్రీడే వచ్చినట్టుగా ఎపిసోడ్స్ వస్తాయి, లైవే రాదు. లైవ్ సండే నుంచి వస్తుంది, దీనిపై డౌట్ అక్కర్లా. ఎందుకంటే లైవ్ రాకపోవడం వల్ల కళ్యాణ్కి ఎట్లా అయింది, ఏమైందని తెలుసుకోవాలనే యాంగ్జైటీ పెరిగిపోయింది. ఆయనకైతే దెబ్బ తగిలి ఉండడం వాస్తవం. నిధి అగర్వాల్ వచ్చారు, ఒక టాస్క్ ఆడించారు ఫన్నీగా. ఆవిడ ఒక మూవీ ప్రమోషన్కి వచ్చినప్పుడు అనుకోకుండా జరిగింది. తర్వాత అయితే అంత హ్యాపీ ఫీల్ గుడ్ అని మాదిరిగా వచ్చింది వెళ్తా వెళ్తా ఆవిడ వల్ల కూడా. అట్లాగే ఇంకో కొన్ని అప్డేట్స్, హైలైట్ అప్డేట్స్, అవన్నీ ఈ వీడియోలు ఎందుకు కానీ జర్నలిస్ట్ అదిశలో ఆ వీడియో పెట్టి అది చూడండి. ఇక సపోర్ట్ వైజ్ చూసుకుంటే ఎక్స్ కంటెస్టెంట్లో సోహెల్ సీజన్ 4లో టాప్ 3లో బయటకు వచ్చాడు కదా ఆయన ఇప్పుడు ఎవరికి ఇతని కోసం, కళ్యాణ్ కోసం సపోర్ట్ చేస్తూ ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు. మంచి బిహేవియర్ ఉంది, నాకైతే నచ్చాడు, నేనైతే సపోర్ట్ చేస్తాను, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఆయన కూడా ఏకంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. సోహెల్ సంగతి మీకు తెలిసింది కదా, ఎప్పుడు ప్యూర్ సోల్, ఇంకా మనసులో ఏం పెట్టుకోడు, చాలా ట్రాన్స్పరెన్సీతో ఉంటాడు. ఆయన అప్పుడు ఓవర్ అగ్రెసివ్ ఒక దశలో బ్యాడ్ అయిపోయింది కానీ, లేకపోతే ఆయన కూడా విన్నర్ మెటీరియలే. చాలామందికి నచ్చిన ఆటతో ఆకట్టుకున్నాడు ఆయన ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా చెప్పడం కూడా ఆయన ఫాలోవర్స్ కావచ్చు, లేదా కళ్యాణ్ గురించి ఆయన కూడా చెప్పడం కూడా కళ్యాణ్కి ప్లస్ పాయింట్. అట్లాగే ఇంకొక కంటెస్టెంట్ ఎవరు, గౌతమ్ కృష్ణ. ఆయన కూడా సీజన్ 8లో రన్నరప్, ఇద్దరు రన్నరప్సే ఆల్మోస్ట్. సోహెల్ కూడా టాప్ 3లో వెళ్ళిపోయినా రన్నరప్ ఆయన యాక్చువల్గా అప్పుడు ఆ సీజన్లో ఒరిజినల్గా. అయితే గౌతమ్ కృష్ణ ఆయన కూడా రన్నరప్ కదా, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తుంది కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ. ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, దాని గురించి చెప్పే ముందు ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తారని ఏం చెబుతుందని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం. మురళీ నాయక్ ఆయన చనిపోయి కదా, జవాన్, ఆపరేషన్ సింధూర్ ఆ నేపథ్యంలో గొడవల్లో ఆయన బయోపిక్ తీస్తూ ఉండే కనుక నాకు ఒక సోల్జర్ కష్టాలు ఏంటో తెలుస్తూ ఉన్నాయి. రియల్లీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. ఎట్లా కూడా ఈయన కూడా ఒక కామనర్గా వచ్చి ఒక సోల్జర్గా వచ్చాడు కనుక నా సపోర్ట్ అయితే ఆయనకి మీరు కూడా చేయండి అంటే ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేసి మరి సపోర్ట్ అయితే కోరుతాను. అట్లాగే ఒక విన్నర్ నిఖిల్ మలయక్కల్, ఆయన కూడా టేస్ట్ తీసి అడిగితే ఎవరు గెలుస్తారో మీ దృష్టిలో అంటే అయితే ఎమ్మెన్యే లేదంటే కళ్యాణ్, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేదని ఆయన కూడా చెప్పాడు. వీళ్ళందరూ మరి రెగ్యులర్గా చూసేవాళ్ళే కదా షో, వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో ఈ పాజిటివ్ వైపు పక్కాగా వచ్చేసింది కళ్యాణ్ వైపు. కళ్యాణ్ గెలుపుని ఆపడం కష్టం, చాలా 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 కష్టం. ఇంకా ఎవరంటే వాసంతి కృష్ణన్, ఈ అమ్మాయి సీజన్ 6 కంటెస్టెంట్ కదా, ఈవిడ కూడా కళ్యాణ్కి నా సపోర్టు నాకు నచ్చిందని చెప్తున్నా. అట్లాగే మెయిన్ ఎక్కడంటే అదే సీజన్లో వచ్చిన శ్రీ సత్య, అట్లాగే సీజన్ 8 యష్మి గౌడ, వీళ్ళిద్దరూ కూడా ఒక లైవ్లో ఇన్స్టాలో పెట్టేటప్పుడు డిస్కషన్ పెడుతూ వాళ్ళు వేరే కంటెస్టెంట్ ఎవరి గురించి, ఇప్పుడు ఎవరావిడ తనుజ గురించి కావచ్చు, వేరే కంటెస్టెంట్ల గురించి నెగిటివ్గా కానీ మైనస్ కానీ లేకపోతే వాళ్ళ మీద ఏమీ మాట్లాడలే. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. మాకు కళ్యాణ్ అంటే ఇష్టం, కళ్యాణ్ గెలిస్తే బాగున్ను, కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చాడు, ఒక సోల్జర్గా వచ్చాడు, అతను ఎందుకు నచ్చాడంటే కామెంట్ కంపోజర్ నేచర్ కావచ్చు, లేకపోతే ఆ బిహేవియర్ నచ్చుతూ ఉంది, ఇట్లా చెబుతూ ఉంటే కొంతమంది కామెంట్లు పెట్టేటప్పుడు చాలా మీ సోది కబుర్లు కొద్దిగా కొంత లిమిట్స్ దాటి మరి కొన్ని కామెంట్లు పెట్టారు. మీకు అసూయతో మీరు అప్పుడు గెలవలేదని ఒక అసూయ, రెండోది ఏంటంటే ఫిమేల్ విన్నర్ ఎక్కడైపోద్దో మీకు అప్పుడు చేత కాలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఇట్లా ఫీల్ అయిపోతున్నారు, అదొక కామెంటు. ఇట్లా రకరకాలుగా ఆవిడకి మీరు జలస్ ఫీల్ అవుతున్నారు, అందువల్లే ఇట్లా చెబితే వాళ్ళు అప్పుడు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ మెయిన్ ఎవరు, యష్మి గట్టిగానే రియాక్ట్ అయింది. ఓకే దమ్ముంటే చెప్పండి అది ఇది అంటున్నారు కదా, నేను చెబితే రియాక్ట్ అవుతాయి. జలస్ ఏంటి, జలస్ ఎవరు చెప్పారు మీకు? జలస్ అయితే మేము ఇండస్ట్రీలో ఉన్నాం, చాలా రోజులుగా, చాలా ఏళ్ళుగా ఉన్నాం, ఆవిడే ఉన్నారు, మాకు చాలా చాలా తెలుసు. బట్ అవన్నీ చెప్పట్లేదు కదా, చెప్పాల్సి వస్తే నిజంగా జలస్ ఫీల్ అయిపోతే మేము విషం చెమ్మాలంటే ఏదో చిమ్మేవాళ్ళం అనే మాదిరిగా ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చింది. మేము వేరే కంటెస్టెంట్ గురించి ఏమీ నెగిటివ్ మాట్లాడట్లా, బ్యాడ్ చేయట్లా, ఏమి చేయట్లా, మాకు కళ్యాణ్ ఎందుకు నచ్చాడు అనేది మేము చెబుతున్నామంటే ఆవిడ చెప్పింది. ఎందుకంటే కళ్యాణ్కి సంబంధించి చాలా హింట్స్ వచ్చాయి. అరే బాబు నీకు నువ్వు ఆవిడకి ట్రై చేయడం వల్ల పులిహోర రోజు అయిపోతున్నావు, లేకపోతే వాదార్ స్టార్ అయిపోతున్నావు, ఇట్లా చాలా నెగిటివ్ అయిపోతుంది, బ్యాడ్ అయిపోతున్నావు, మార్చుకొని చాలామంది చెప్పినా సరే అతడు మారలా.
నాకు నచ్చినట్టుగా ఉంటాను, నేను ఇట్లాగే ఉంటాను, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, క్రష్ అన్నాడు, అట్లాగే ఉన్నాడు. ఆ ఉండే విధానంలో కూడా చాలా ఒబిడియంట్‌గా ఉన్నాడు, పొలైట్‌గా ఉన్నాడు, అణిగిమణిగి ఉన్నాడు. ఇవన్నీ నచ్చుతా ఉన్నాయి. మాకు కూడా అందుకే నచ్చాడు. అంతే తప్ప ఇట్లా చెప్పింది ఆవిడ. అది కరెక్టే కదా! అయితే నేను కూడా ఇతడు ఆట విషయంలో చాలా సార్లు చెప్పా. ఫస్ట్ 3 వీక్స్ అయితే నేను ఆయనకి విమర్శించినంత ఎవరు విమర్శించరు. ఎక్కి దిగా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అసలు వచ్చిన పర్పస్ ఏంటి? అక్కడ అగ్ని పరీక్షలు చెప్పిందేంటి? చాలామందికి సమాధానాలు చెప్పుంటే అప్పుడు అగ్ని పరీక్షలో నేనెంత సపోర్ట్ చేశానో మరి మిగతా వాళ్ళు ఎంత చేశారు గానీ ఆకాశానికి ఎత్తు ఒక రకంగా. ఒక సోల్జర్ రావాలి, వచ్చుంటే బాగుండేదని. అట్లాగే నవంబర్ 30 నా డేట్ కూడా నాకు బాగా గుర్తుంది. ఒక వీడియో, స్పెషల్ వీడియో కూడా చేశా. ఒక సోల్జర్ గెలిచుంటే 100 కోట్ల ప్రచారం. బిగ్ బాస్‌లో కామనర్ వచ్చాడు, రేడియో జాకీ గెలిచాడు, సింగర్ గెలిచాడు, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు అన్ని కేటగిరీల వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. రైతు గెలిచాడు, హిందీలో గెలిచాడు, ఇక్కడ ఒక దగ్గర రైతు బిడ్డ అని చెప్పి ఆయన గెలిచాడు. ఇట్లా చాలామంది అనేక కేటగిరీలు గెలుస్తూ ఉన్నారు. బట్ ఒక సోల్జర్ అనేది ఇంతవరకు రాలే. అది వస్తే కంట్రీ వైడ్ ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైనికులకి అన్ని లాంగ్వేజ్ల్లో కూడా నేషనల్ మీడియా వరకు న్యూస్ వెళ్ళిద్ది. ఎందుకంటే గల్లీ టు ఢిల్లీ వరకు, లోకల్ నేషనల్ వరకు చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. ఒక సైనికుడు బిగ్ బాస్ గెలిచాడంటే ఆ వైబే వేరు. సో అది అవసరం. ఒక రకంగా ఈ షోకి హైప్ పెరుగుద్ది, 100 కోట్ల ప్రచారం వస్తుంది. ఆ క్వాలిటీస్ కూడా అతనిలో ఉన్నాయో లేవో ఏంటని చెప్పి నేను ఒక వీడియో కూడా చేసి, ఆ వీడియో చూడడం వాళ్ళు ఇప్పటికే చూడండి న్యూస్ బాల్. అయితే మంచిగానే చెబుతాం, పాజిటివ్గా వచ్చేటప్పుడు ఇక ఇట్లా ఈ స్టాండ్ తీసుకున్నాడు, ఈ ఒపీనియన్ చెప్పాడు, ఇలా మూవ్ చేశాడు కనుక ఖచ్చితంగా పాజిటివ్ అయితే. అరే అట్లా చేసి ఉండకుండా ఉంది, అట్లా చేయడం వల్ల నెగిటివ్ అయితే. ఇట్లా గెలిచినప్పుడు మంచిగా ఆడినప్పుడు అప్రిషియేట్ చేస్తాం. 3 వారాలు ఫస్ట్ అయితే చెడగొట్టుకున్నాడు, డిజాస్టరే. మొన్న ఒకసారి నీది ఏమోది రిగ్రెట్ ఫీల్ అయ్యే వీక్ అంటే 7th వీక్ అన్నాడు, కానీ ఫస్ట్ 3 వీక్స్ కూడా 100% ఇవ్వచ్చు. బట్ ఆ మిస్టేక్స్ మార్చుకున్నాడు చూడండి, అది అసలు విషయం, గొప్ప విషయం. అట్లాంటి పొరపాట్లు జరగకుండా చూసుకున్నాడు. అది దానివల్ల మళ్ళీ ఇంతవరకు రాగలిగాడు. సో ఎందుకు నెగిటివ్ అయ్యాడు రీజన్స్ చెప్పాం, పాజిటివ్ కొట్టేటప్పుడు ఎందుకు ఎట్లా అవుతున్నాడు కూడా చెప్పాం. అదే ఆడియన్స్కి ఫైనల్గా కనెక్ట్ అయ్యాడా లేదా, అదే కదా డిసైడ్ చేసేది ఫైనల్గా. ఇప్పుడు డిసైడ్ చేసేది ఎవరికి ట్రోఫీ ఇవ్వాలి, ఎవరికి ఏ పొజిషన్లో ఉంచాలని డిసైడ్ చేసేది ఎవరు? ఆడియన్స్ కదా. మరి ఆడియన్స్ కనెక్ట్ అయ్యాడు, ఆయనలో చాలా క్వాలిటీస్ నచ్చాయి అంటున్నారు. చాలా పొలైట్గా ఉంటాడండి, యారిగెన్సీ ఉండదు, ఒబిడియంట్గా ఉండి మా పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, పైగా యాటిట్యూడ్ లేదు, కామనర్గా వచ్చాడు, ఆయన బిహేవియర్ మెయిన్ నచ్చింది మాకు. అమాయకుడు, ఇన్నోసెంట్, ఆ పూర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇదంతా మెయిన్ సైనికుడండి, సైనికుడికి చేయకపోతే ఇంతవరకు సపోర్ట్ చేస్తాం. ఇట్లా రకరకాల యాంగిల్స్లో కనెక్ట్ అయ్యారు. సో 10 వారాల వరకు ఎట్లా ఉండేది తనూజకి, ఆవిడ తప్ప ఇంకొకరు విన్నర్ లేరంటే అంతవరకు ఇమాన్యుయల్ ఈవిడంటే ఇంకా 10వ వారం వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఇతడికే పాజిటివ్గా ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు కావచ్చు, అంతకుముందు వచ్చిన హైప్రాది, ఇంకొక ఆయన సింగర్ సాకేత్, వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా కంప్లీట్ వైపు ఈవిడ వైపు వచ్చింది. ఆ దెబ్బతో ఏమైంది, ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఆవిడలో యాటిట్యూడ్, ఒక యారగెన్స్, ఒక రోబాబు, ఒక డామినేటింగ్ మెంటాలిటీ మారిపోయినాయి. వాళ్ళ నాన్న ప్రతి అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ హౌస్లో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు సపోర్ట్ చేసిన భరణి లాంటి వాళ్ళు కూడా మరి పప్పెట్లా ఆడిస్తుంది, మరి డామినేషన్ ఎక్కువైపోతుంది అని చెప్పడం. నిన్న మొత్తం చరిత్ర అంతా ఇప్పుడు తవ్వక్కర్లా. నిన్న కూడా నేను ఏడవలేదంటే ఏడ్చా పిచ్చోడా అని కసురుకుంటూ పోవడం. ఇట్లాంటి నేచర్ వల్ల మీ ఇంటికి వస్తే ఇది ఇస్తా, మా ఇంటికి వచ్చిన అదే తెస్తా అంటే బాగుండేది. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటే అరే యూజ్ అండ్ త్రూ టైపా. ఈవిడ ఆట కోసం అందరూ ఉపయోగపడాలి, ఎవరికి ఏం చేసింది లేదు. ఎందుకంటే భరణి ఎగ్జాంపులే. అప్పుడు సాయి శ్రీనివాస్ ఆయన ఉండేటప్పుడు కూడా చేయలే, నా కోసం వాడమ్మ ప్లీజ్ అని హెల్ప్ అడిగినా సరే చేయనని చెప్పింది. మొన్నటి కూడా చెప్పలే, నిర్మోహమాటంగా చెప్పింది. ఆయన కూడా బాగా హర్ట్ అయ్యాడు. హౌస్లో ఎంతమంది ఉంటే సంజనా దగ్గరికి వెళ్ళి చెప్పుకుని బాధపడ్డాడు, ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడు, కళ్యాణ్తో చెప్పుకుని బాధపడ్డాడు, డీమోన్ పవన్తో కూడా చెప్పుకుని బాధపడ్డాడు. ఆయనే అయోమయనకు గురి. ఇప్పుడు ఏంటి ఇంత షాకింగ్ రియాక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. పోనీ ఇంకోసారి చూస్తానో లేకపోతే ఒక సైలెంట్గా ఉన్నా బాగున్నో. ఇమాన్యుయల్ నాకు ఈ మధ్యలో స్టాండ్ తీసుకున్నాడు అంటే అరే నేను కదా డే 1 నుంచి తీసిందని. ఇమాన్యుయల్ అడిగితే డే 1 నుంచి ఇమాన్యుయల్ నువ్వా నేనే అంటే మీరే భరణి అన్న ఆయన చెప్పాడు. కళ్యాణ్ కూడా అడిగితే అదే మాట, నేను ఎక్కువ తీసుకున్నా ఇమాన్యుయల్ అంటే మీరే అని ఆయనే చెప్పాడు. సంజన కూడా చెప్పింది, అట్టగే డీమోన్ చెప్పాడు. సో అతను బాగా హర్ట్ అయ్యాడు. ఆవిడ అట్లా చెప్పకుండా ఉండాల్సిందే అనేటప్పుడు ఆవిడకి కూడా అర్థమైంది. మరుసటినాడు ఆయన అవుట్ అయిపోయినప్పుడు ఏడ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటినాడు నాకు చాలా హెవీగా ఉంది, లో అవి తినడం, చాలా ఏంటిది జెన్యున్గా చెబుతా ఉన్నా, నిజంగా చెబుతా ఉన్నా, ప్రామిస్గా చెబుతా ఉన్నా, నాన్నగారు లేని లోటు అని చెప్పి మళ్ళీ ఏడిస్తే ఏంటి ఇవన్నీ ఉండేటప్పుడేమో సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చేసి ఇవన్నీ చేస్తే ఎందుకు ఇంత డ్రామా మాదిరిగా వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు భరణి కూడా బయటకు వచ్చిన తర్వాత అదే చెప్పాడు. ఎస్ ఆవిడ నాకు ఎప్పుడో చెప్పారు, రామురాత్రి అడిగినప్పుడు మళ్ళీ ఆవిడ ఆశిస్తుంది తప్ప తిరిగి ఇచ్చే టైప్ కాదు, హెల్ప్ చేయదు. ఆవిడ ఆటలో మేము అందరం పావులమే తప్ప ఆవిడ ఎవరికి కాదని మాదిరిగా ఆయన చెప్పాడు. అయితే దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. పిఆర్ అయితే కళ్యాణ్ ఆడిన దానికంటే ఎక్కువగా ఎలివేషన్ ఇస్తున్నారు, బాగా హైప్ లేపుతా ఉన్నారు, ఆయన కోసం బాగా కష్టపడుతున్నారంటే అది కరెక్టే, అది 100% ఫ్యాక్టే.
బట్ ఒక కళ్యాణ్ కోసమే కాదు కదా, మిగతా వాళ్ళ పిఆర్లు కూడా అంతే మాదిరిగా కష్టపడుతున్నారు, ఎలివేషన్ ఇస్తున్నారు. అసలు ఏం ఆడాడు భయ్ అనిపించుకున్న సుమన్ శెట్టికి వేరే లెవెల్. అసలు క్రేన్లు కూడా చాలా ఆ రేంజ్లో ఎత్తిపెట్టారు ఇంకా. ఆయన ఒక చూపు చూస్తే ఆ చూపులో కరుణ, దయ, జాలి, అసలు అబ్బబ్బబ్బా ఇన్నోసెన్స్కి స్పెల్లింగ్ రాయాలంటే సుమన్ శెట్టి పేరు రాస్తే చాలంటే రేంజ్లో వేరే ఎలివేషన్ ఇచ్చారా. మరి అట్లాంటి ఆయన అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, ఒక కళ్యాణ్ కోసమే చేస్తున్నారు. అందరి పిఆర్లు కష్టపడుతున్నారు, సర్వశక్తులు వడ్డుతూ ఉన్నారు. అట్లాగే మరి ఇతని కోసం ఇంతమంది సెలబ్రిటీలు యష్మి, శ్రీసజ్జ, వసంతి, ఏం పేరైనా గౌతమ్ కృష్ణ, నిఖిల్, ఇంకొక నిఖిల్ నాయర్, ఇంకా వీళ్ళందరూ చెప్పారు కదా, సోహెల్, వీళ్ళందరూ చేస్తే మరి ఆవిడ కోసం తనూజ కోసం కూడా మన వచ్చారు చూడండి వాళ్ళు వేదిక మీదకి పవన్ సాయి, ఆయన సీరియల్ ఆర్టిస్ట్, ఆయన వాళ్ళ టీం అంతా కూడా లైవ్లో పెట్టారు. అక్కడ మానస్ నాగులపల్లి ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే అమర్దీప్ వైఫ్ ఆమె తేజస్విని ఆవిడ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ముద్దమందరం టీము అంతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఆ పవన్ సాయికి లైవ్లో కూడా ఒక ఆయన ఎవరు కామెంట్ పెట్టాడు, ఏంటి బ్రో ముద్దు ముద్దు మాటలతో మందారం పూలు పెడతారంటే ఆయన చాలా పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకున్నాడు. అవును బ్రో అలాగే పెడతాం మేము అంటూ నవ్వుతూనే పిచ్చలైట్ తీసుకున్నాడు. సో మొత్తానికి ఈవిడి సపోర్ట్ ఈవిడికి ఉంది, ఆయన సపోర్ట్ ఆయనకి ఉంది. అయితే ఎవరు ఎన్ని ఆపినా చేసినా ఖచ్చితంగా కళ్యాణ్ గెలుపు అయితే ఆగదు, 100% రాసి పెట్టుకోవచ్చు, అంత గట్టిగా చెబుతున్నాయి కదా. అయితే దీనికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ నడుస్తూ ఉన్నాయి. చీఫ్ గెస్ట్ ఏంటి, అట్లాగే కొన్ని కాంట్రవర్సీ టాపిక్స్, దాని మీద కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తా. అవన్నీ ఏంటి అనేది ఆ వీడియో ఇక్కడ మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.